हमारा कप्तान इधर बैठे हैं। मैं तो कप्तान ही बोलूंगा क्योंकि आपने 2 ट्रॉफी जीत के लाई है इसलिए। ఐసీసీ చైర్మన్ జైషా ఈ మాట అనగానే టీమిండియా కెప్టెన్ రోహిత్ కాదు కదా, గిల్ సూర్య అని జైషాకి తెలీదా అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. అయితే మర్చిపోయి అన్నాడో కావాలని అన్నాడో కానీ రోహిత్ శర్మని టీమిండియా కెప్టెన్ అంటూ ఐసీసీ చైర్మన్ జైషా అనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా రిలయన్స్ నిర్వహించిన ఓ ఈవెంట్లో మాట్లాడిన జైషా రోహిత్ని చూసి ఇదిగో ఇక్కడ మన కెప్టెన్ కూర్చొని ఉన్నారే అని కొద్దిగా గ్యాప్ ఇచ్చి, అంటే నేనైతే ఎప్పుడు రోహిత్ని కెప్టెన్ అనే పిలుస్తాను, ఎందుకంటే ఇండియాకి 2 ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ అతను. 2023 వన్డే వరల్డ్ కప్ కూడా అందించే వరకు వెళ్ళినా చివరికి ఫైనల్ గెలవలేకపోయినా వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిపించి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. సో నాకైతే ఎప్పుడు రోహిత్ శర్మనే కెప్టెన్ అనేశాడు జైషా. దీనికి ఆడియన్స్లో కూర్చుని ఉన్న రోహిత్ నవ్వేశాడు. అయితే జైషా అన్న ఈ మాటల్లో చాలా వరకు నిజం ఉంది. ఎందుకంటే టీమిండియా కెప్టెన్స్లో రోహిత్ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. 2021లో టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మొత్తం 56 మ్యాచ్ల్లో టీంని లీడ్ చేసి 42 మ్యాచ్ల్లో గెలిపించాడు. హిట్ మ్యాన్ కెప్టెన్సీలో మనం జస్ట్ 12 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయాం. దీంతో 79.03 విన్నింగ్ పర్సంటేజ్తో ప్రపంచంలోనే అత్యుత్తమ విన్నింగ్ యావరేజ్ కలిగిన కెప్టెన్గా రోహిత్ రికార్డులకు ఎక్కాడు. మరి అది హిట్ మ్యాన్ అంటే. అయితే ఈ వీడియో చూస్తున్న గంభీర్ పరిస్థితి ఏంటో మరి. ఏ మూలనో కూర్చుని కుళ్ళుకుంటూ ఉండుంటాడు పాపం.